హాయ్ అండి. ఇంట్లో కూరగాయలు లేకపోయినా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు తొందరగా చేయాలన్నా ఈ సింపుల్ కంది పచ్చడి రెసిపీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం కరిగిన తర్వాత 1.5 కప్పు కందిపప్పు వేసుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి మనం కదుపుకుంటూ వేయించుకోవాలండి, లేదంటే ఒక్కోసారి మాడిపోతాయి. ఇవి లైట్గా వేగి మంచి వాసన వస్తున్నప్పుడు ఇందులో కొంచెం ఇంగువ, కారానికి సరిపడా 6 ఎండుమిర్చి, హాఫ్ స్పూన్ జీలకర్ర, 3-4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2-3 రెబ్బలు చింతపండు కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా కలర్ వచ్చేదాకా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం ముద్దగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇందులో తాలింపు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం నేతిలో వేయించి ఇంగువ వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. మీకు కావాలనిపిస్తే తాలింపు వేసుకోండి. అంతేనండి, ఎంతో కమ్మనైన కంది పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. 4-5 రోజుల వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా వాడుకోవచ్చు.